ముఖ్యంగా ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్రం అంధాకారం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ఇటు గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త, కానీ నేటి కాంగ్రెస్ కాలంలో కరెంటు ఉంటే వార్త అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రైతాంగం సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసినారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మాకు సరిపడా కరెంట్ రావట్లేదు, 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని రాష్ట్రంలోని అనేక సబ్స్టేషన్లను రైతాంగం ముట్టడించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఈరోజు ఎందుకు కరెంట్ లేదు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేదు. అంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ కూడా తెలుసు, మేము సింగరేణి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు, కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో కొత్తగూడెం కానీ, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి అన్ని పవర్ సబ్ స్టేషన్లో, థర్మల్ పవర్ స్టేషన్స్లో ఈరోజు కూడా 6 నుంచి 7 రోజులకు మించి స్టాక్ లేదు. ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు మూతపడ్డాయి బొగ్గు లేక. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 4 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేకపోవడం వల్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 270 మెగావాట్ల పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే బొగ్గు కొరత వల్ల కొంత, నిర్వహణ వైఫల్యం వల్ల కొంత, ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి అప్రకటిత కోతలకు నిలయంగా ఈరోజు తెలంగాణ మారింది. మొత్తం నిజంగా ఈరోజు అసలు విద్యుత్ కోత ఎందుకు ఉండాలండి? ఇదేం సీజన్ కాదు, ఎండాకాలం అంతకంటే కాదు. వాస్తవానికి లోడు కూడా హార్డ్లీ 15,000 మెగావాట్లు ఉంది. మన రాష్ట్రంలో చూస్తే మన 7,000 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యము, 5,000 మెగావాట్లు సోలార్ సామర్థ్యము, మరో 3-4 మెగావాట్లు, 3-4 వేల మెగావాట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వస్తుంది. సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ, కానీ మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఉదాహరణకు నిన్నటి మీరు చూస్తే 14వ తేదీ తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,180 మెగావాట్లు. నిన్న ఎంత కరెంట్ ఉత్పత్తి అయిందంటే 3,190 మెగావాట్లు. ఎంత అన్యాయం చూడండి. స్టేషన్ వైజ్ కూడా పెట్టాం మీకు. మన కెపాసిటీ ఉంది తెలంగాణకు 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇది గౌరవ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. 4,000 మెగావాట్లు యాదాద్రి చేసినాము, అక్కడ భద్రాద్రి చేసినాము, కానీ మేము కట్నీళ్ళు పెట్టిన పొయ్యోలే ఇచ్చిపోతే నడపశాత కానీ గవర్నమెంట్ ఏంది ఇది? నిన్నటిది, దిస్ ఇస్ నాట్ మై ఫిగర్, ఇది ఆన్లైన్ ఫిగర్. నిన్న 7,180 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది 3,190 మెగావాట్లు. అంటే మీరు సగం కూడా చేస్తలేరు.
అంటే ఇలా మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది మీరు. అంటే రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పరిస్థితి ఏంది? ఒకవైపు వర్షాలు పట్టలేవు, ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా? బొగ్గు మంత్రి, విద్యుత్ మంత్రి 2 బట్టిగారే కదా. ఆనాడు కేసీఆర్ గారు ఉదయం లేవంగానే ఖచ్చితంగా రాష్ట్రంలో కరెంటు సరఫరా మీద 5 నిమిషాలు రివ్యూ చేసినాకనే ఆయన దినచర్య ఆ రోజు ప్రారంభమయ్యేది. కానీ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కనీస సోయి కూడా లేకుండా పోయింది. అందుకే ఇలా ఎడాపెడా కోతలు. పేరుకే మాది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటారు. నిజంగా 24 గంటల విద్యుత్తు రైతులకు ఎక్కడన్నా వస్తుందా? 8 గంటల విద్యుత్తు కూడా ఇలా తెలంగాణ రైతాంగానికి రావడం లేదు. కరువు వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తడం మీద ధ్యాస లేదు, విద్యుత్ ఉత్పత్తి మీద ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద అంటే కమిషన్ల మీద, కొట్లాటల మీద తప్ప ఇవాళ ప్రజల మీద, రాష్ట్రం మీద, విద్యుత్ ఉత్పత్తి మీద, గోదావరి జలాలు ఎత్తడం మీద వీళ్ళకి ధ్యాస లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈరోజు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవాళ మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాదు, వరంగల్, బట్టిగారి జిల్లా, ఖమ్మం, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. కరెంటు ఇలా రైతులకు 7-8 గంటల విద్యుత్ సరఫరా కూడా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఆ వీడియో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ధర్నాలు ఈరోజు జరిగిన వీడియో కూడా మీకు 1 మినిట్ చూపిస్తాం. 8 గంటల కరెంటు 8 గంటల కరెంటు ఇవాళ డేలో కూడా అసలు 6 గంటలు కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ విద్యుత్ అధికారులు అడిగితే ఇవాళ మెయింటెనెన్స్ ఉందన్నాడు, లేకపోతే సబ్స్టేషన్లో రిపేర్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, వారం రోజుల నుంచి ఇదే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ కనీసం 6 గంటల కరెంటు కూడా దిక్కు లేదు ఇవాళ ఈ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు బాధ్యులు మీరే కదా సార్. ఇప్పుడు సో ఈరోజు అంటే అవకాశం ఉండి ఇక్కడ కొత్తగా ప్లాంట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ముందు చూపుతో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, 1200 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టినాం. సోలార్ 4000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం. ఆల్మోస్ట్ తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఈజ్ 23,000 మెగావాట్స్. ఈరోజు లోడ్ ఎంత ఉన్నది? 14,000, 15,000 ఉన్నది. 23,000 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే 14,000-15,000 మెగావాట్ల లోడ్ లేదు. ఇలా ఎందుకు కరెంట్ కట్ చేస్తున్నారు? అంటే 7,180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3,190, 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు వీళ్ళు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ, కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట
80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోల్ కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇవాళ రాష్ట్రం మీద, కన్జ్యూమర్స్ మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉంది.